నమస్తేనా, నేను మీ సర్పాన్నే. పిండం పిక్చర్కి రివ్యూ తీసుకొని వచ్చిండ మీ తానికి. ఇప్పుడు చూడు మూవీ రివ్యూలు చెప్పాలంటే నేను చెప్తాను E6 పడి ఎల్ఎల్కి పడి మా సానన్న. ఈ పిక్చర్కి మాత్రము పొద్దున్నే నన్ను నిద్ర లేపే 2 దుడ్డు ఇచ్చే పిండం పిక్చర్ టికెట్లు ఇచ్చే బండికి పెట్రోలు ఇన్ని ఇస్తా అంటే నాకు అర్థం కాలన్న. అప్పుడు సానన్న నన్ను పిండం పిక్చర్ పంపించలేదు, నాకు పిండం పెట్టిండాడని. పిండం పిక్చర్కి దండం నా సామె. ఏంట్రా సర్ప్రాజు, సినిమా ఎలా ఉంది? నా సానన్న, నీకు దుడ్లు ఎక్కువైతే ఓ దూడని తెచ్చుకొని పెంచుకోనా, అంతేగాని పిండము దినము అని పిక్చర్లకి టికెట్లు బుక్ చేసి నన్ను బుక్ చేయొద్దు నా సామె. అది కాదురా సర్పం, నాకు అన్ని మూవీస్ చూసి రివ్యూస్ చెప్పేంత టైం ఉండదు. మధ్య మధ్యలో కొన్ని మూవీస్ నువ్వు చూసి రివ్యూ చేసి కొంచెం ఉడతా సాయం చేయాలి మరి. నువ్వు సానన్నా ఉడతా మెడతా అన్నావు అనుకో, పెడతలతో వాయిచ్చేస్తా చెప్తాండా. సర్లే, మనం ఫైట్ తర్వాత చేసుకుందాం, ముందు మూవీ రివ్యూ చెప్పేసి. పిక్చర్కి రివ్యూ చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్పాలన్నా. పాపము ఈ పిక్చర్ డైరెక్టర్ యూఎస్లో ఉంటాడంట. పిక్చర్ల మీద ఇష్టంతో అన్నీ వదులుకొని ఇటుకు వచ్చి సినిమా తీసిండన్న. పిల్లకాయలు బాగానే కష్టపడినారు, ఆ కష్టం కనిపిస్తాండది. కానీ ఏం చేసేది, అనుభవం లేకపోయి పిల్లకాయలకి. పాపం డైరెక్టర్ రివ్యూలు రాసేటోళ్ళని పాపం అడుక్కుండన్న, మూవీ మీకు నచ్చితే కొంచెం మంచిగా చెప్పండి బా, షోలు పడతాయి అని. ఈరోజు హైదరాబాద్లో షోలు అంతంత మాత్రమే పడినాయి. ఈడ్స్ కొడితే 10 షోలు లేవునా మొత్తం హైదరాబాద్కి. ఎంకరేజ్ చేద్దామని పిక్చర్ పోయినాం మేము. ఏం చేసేది, పిక్చర్ బాగున్నా బాగాలేకపోయినా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని ఆడియన్స్ని ఇబ్బంది పెట్టలేం కదా. అందుకే ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానన్నా. పిక్చర్ని లాగులతో 2 గంటల 30 నిమిషాలు గట్టి లాగిండన్నా. మీకు మాక్టైల్ తెలుసునా? అదేనా, చేతికి అందిండే ఆ మందు ఈ మందు కలిపేసి ఆ జ్యూసి ఈ జ్యూసి పోసేసి ఒక కొత్త జ్యూస్ చేస్తారనా, అదే మాక్టైల్. ఈ మూవీ మాక్టైల్ లాగా మూవీ టైల్. హాలీవుడ్లో అరర్ పిక్చర్లు ఉంటాయి కదా, ఆ పిక్చర్లో ఈ పిక్చర్లో ఆ సీను ఈ సీన్ తెచ్చి అతికిచ్చి పిండం అనే పిక్చర్ తీసిండారు. యాక్టింగ్లు కూడా ఈశ్వరీరావు అక్క తప్ప ఊరు బాగా చేయలేరునా. ఓవర్ యాక్షన్ అనే చేస్తారు, తక్కువ యాక్షన్ అనే చేస్తారు. మీరు ఎవరన్నా ఇంగ్లీష్ మూవీలు ఎక్కువ చూడకంటే ఈ సినిమా ఒకసారి చూస్తే నచ్చుతారనా. కానీ అరర్ మూవీలు హాలీవుడ్ ఎక్కువ చూసిండారు అనుకో, బోర్ కొట్టేస్తుంది ఫుల్గా మీకు. అరర్ మూవీ అంటే ఎంతసేపు ఉండాలన్నా, గంట 1.5 గంట. ఈ గట్టి మాట్లాడితే 2 గంటలు ఉండాలి. 3 గంటలు అరర్ ఫిల్మ్ ఎవరు చూస్తారనా, అది కూడా ఒకే ఇంట్లో. పోన్లేబా, మీ కష్టానికి మీ డెడికేషన్కి కంగ్రాట్స్. మా ఛానల్ నుంచి ఒక 2.5 రేటింగ్లు ఇచ్చుకుంటాం, అంతకంటే ఎక్కువ ఇవ్వలేము. గో ఆడియన్స్ అన్నావు, మీరు పిక్చర్ చూసింటే మీరెంత ఇస్తారో కింద రాయండి కామెంట్లో. అందరూ వీడియో చూస్తారు పోతారు. ఆ సబ్స్క్రైబ్ అని ఒకటి ఉంటుంది, లైక్ అని ఒకటి ఉంటుంది, కింద కామెంట్ అని ఉంటుంది. ఇదిగో సబ్స్క్రైబ్ చేస్తే మంచిగా అవి రంగులు రంగులు వస్తాయినా, చేసి చూడండి ఒకసారి. లైక్ ఎంత పనినా మీకు, అట్లా అంటే అయిపోతుంది. కామెంట్ అంటారా, కొంచెం టైం ఉంటే రాయండి, లేదంటే లేదులేనా. కానీ సబ్స్క్రైబ్ లైక్ మాత్రం పక్కా చేయాలి. ఈ విషయంలో మా ఆడియన్స్ ఎవరు తెగ్గేదిలే.